హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంటర్మీడియేట్ కోడ్ గురించి తెలుసుకుందాం. ఇంటర్మీడియేట్ కోడ్ అంటే ఏంటంటే, సోర్స్ ప్రోగ్రామ్‌ను ఒక సింబాలిక్ ఫార్మాట్‌కి తీసుకొనొస్తాము. ఆ సింబాలిక్ కోడ్‌ని ఇంటర్మీడియేట్ కోడ్ అంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోర్స్ ప్రోగ్రామ్‌ను సింబాలిక్ కోడ్‌లోకి కన్వర్ట్ చేసిన తర్వాత, ఆ సింబాలిక్ కోడ్ నుంచి టార్గెట్ కోడ్‌ని జనరేట్ చేస్తాము. సో, ఇందుకోసం మనం సోర్స్ కోడ్‌ను సింబాలిక్ కోడ్‌గా కన్వర్ట్ చేసి టార్గెట్ కోడ్‌ను జనరేట్ చేయాలి అంటే, సో, సోర్స్ కోడ్‌ను సింబాలిక్ కోడ్‌గా అంటే ఇంటర్మీడియేట్ కోడ్‌గా కన్వర్ట్ చేయడం వలన ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెన్స్ వస్తుంది. అలాగే పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ 2 పర్పసెస్ కోసం మనము సోర్స్ కోడ్‌ను ఫస్ట్ ఇంటర్మీడియేట్ కోడ్‌గా కన్వర్ట్ చేసి తర్వాత టార్గెట్ కోడ్‌గా జనరేట్ చేస్తామనమాట. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దాం నెక్స్ట్ ఏంటంటే ఇంటర్మీడియేట్ కోడ్‌ను ఎలా రిఫైన్ చేస్తాం? ఇంటర్మీడియేట్ కోడ్‌ను రిఫైన్ చేయడానికి 3 వేస్ ఉన్నాయన్నమాట. ఒకటి సింటాక్స్ ట్రీ, నెక్స్ట్ వన్ ఈస్ పోస్ట్ ఫిక్స్ నొటేషన్, నెక్స్ట్ వన్ ఈస్ ట్రీ అడ్రెస్ కోడ్. ఈ 3 ఫార్మ్స్ ద్వారా ఇంటర్మీడియేట్ కోడ్‌ను మనం రిఫైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫార్మ్ ఏంటంటే సింటాక్స్ ట్రీ. సింటాక్స్ ట్రీ అంటే ఏంటంటే సింబాలిక్ ఆర్ హైరార్కికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఈస్ కాల్డ్ యాస్ ఎ సింటాక్స్ ట్రీ. సింటాక్స్ ట్రీ అంటే ఏదైనా ఒక ఎక్స్‌ప్రెషన్‌ను హైరార్కికల్‌గా రిప్రజెంట్ చేసినా, సింబాలిక్‌గా రిప్రజెంట్ చేసినా దాన్ని సింటాక్స్ ట్రీ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి. దీనికి మనము సింటాక్స్ ట్రీని కన్‌స్ట్రక్ట్ చేయాలి. ఎలా కన్‌స్ట్రక్ట్ చేస్తాము? ఫస్ట్ అసైన్‌మెంట్ జరుగుతుందా? అడిషన్ జరుగుతుందా? అడిషన్ ఫస్ట్ జరుగుతుంది కాబట్టి ఫస్ట్ మనము అడిషన్‌ను రూట్ నోడ్‌గా తీసుకోవాలి. ఇక్కడ ఆపరేటర్స్‌ను రూట్ నోడ్‌గా తీసుకోవాలి. ఆపరేటర్స్‌ని రూట్ నోడ్‌గా తీసుకున్న తర్వాత ఈ ఆపరేటర్‌కి లెఫ్ట్ సైడ్ ఏముంది? బి ఉంది. రైట్ సైడ్ ఏముంది? సి ఉంది. ఓకే. తర్వాత ఆహ్ తర్వాత మనకు ఈ రిజల్ట్ బి+సి అనే రిజల్ట్‌ని ఎవరికి అసైన్ చేస్తున్నాం? ఏకి అసైన్ చేస్తున్నాం. మధ్యలో ఏకి, ఎక్స్‌ప్రెషన్‌కి మధ్య ఎవరున్నారు? ఈక్వల్ ఉంది. సో, ఈక్వల్‌ని ఏం చేయాలి? ఒక రూట్ నోడ్‌గా తీసుకుంటాం. సో, ఈక్వల్‌కి లెఫ్ట్ సైడ్ ఏ ఉంది, రైట్ సైడ్ బి+సి అనే ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంది. సో, మనం ఈ విధంగా మనం ఏం చేయొచ్చు? సింటాక్స్ ట్రీని కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు. సింటాక్స్ ట్రీ ఈస్ ఏ వన్ వే టు రిప్రజెంట్ ద ఇంటర్మీడియేట్ కోడ్. సో, ఇంటర్మీడియేట్ కోడ్‌ని రిప్రజెంట్ చేయడానికి సింటాక్స్ ట్రీని యూజ్ చేస్తాం. నెక్స్ట్. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఏంటి? మనకు నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే పోస్ట్ ఫిక్స్ నొటేషన్. సో, పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అనేది కూడా మనకు ఇంటర్మీడియేట్ కోడ్‌ని రిప్రజెంట్ చేయడానికి వన్ వే రిప్రజెంటేషన్ అన్నమాట. సో, పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఏం చేస్తాము? ఆపరెండ్స్ రాస్తాం. అంటే ఫస్ట్ ఆపరెండ్ 1ని రాసి, తర్వాత ఆపరెండ్ 2ని రాసిన తర్వాత ఆపరేటర్‌లు రాస్తే దాన్ని పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అంటారు. ఫస్ట్ ఆపరెండ్ 1, నెక్స్ట్ వన్ ఈస్ ఆపరెండ్ 2, నెక్స్ట్ ఆపరేటర్ రాస్తే దాన్ని పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అంటారు. సో, ఫస్ట్ మనం ఆపరెండ్ 1ని రాసి, తర్వాత ఆపరెండ్ 2ని రాసి, తర్వాత ఆపరేటర్‌ను రిప్రజెంట్ చేస్తే దాన్ని మనము పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అంటాం. ఓకేనా? సో, పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అనేది ఒక వే టు రిప్రజెంటింగ్ ద ఇంటర్మీడియేట్ కోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఏ స్టార్, బి స్టార్, సి అని తీసుకుందాం. 2 స్టార్ ఆపరేషన్స్ ఉండేటప్పుడు లెఫ్ట్ టు రైట్ చేస్తాం. ఇక్కడ ఏంటి? ఫస్ట్ ఆపరెండ్ ఏ, సెకండ్ ఆపరెండ్ బి, ఆపరేటర్ ఏంటి? స్టార్. నెక్స్ట్ స్టార్, నెక్స్ట్ స్టార్, సి. సో, ఇది ఆపరెండ్ 1, ఇది ఆపరెండ్ 2. సో, ఏ, బి స్టార్, ఆపరెండ్ 1, ఆపరెండ్ 2, లాస్ట్‌కు ఆపరేటర్ వస్తుంది. సో, ఆపరెండ్ 1, ఆపరెండ్ 2, ఆపరేటర్. సో, దీన్ని ఏమంటారు? పోస్ట్ ఫిక్స్ నొటేషన్ రిప్రజెంటేషన్ అంటారు. సో, పోస్ట్ ఫిక్స్ నొటేషన్ ద్వారా కూడా మనము ఇంటర్మీడియేట్ కోడ్‌ను రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్. నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఏంటంటే 3 అడ్రెస్ కోడ్ రిప్రజెంటేషన్. సో, 3 అడ్రెస్ కోడ్ రిప్రజెంటేషన్ ద్వారా కూడా మనము ఇంటర్మీడియేట్ కోడ్‌ను రిప్రజెంట్ చేయొచ్చు. 3 అడ్రెస్ కోడ్ అంటే ఏంటంటే ఏదైనా ఎక్స్‌ప్రెషన్‌లో మోర్ దాన్ 1 ఆపరెండ్స్ ఉన్నటప్పుడు 3 ఆపరెండ్స్ ఉండేటట్లే మనం ఎక్స్‌ప్రెషన్‌ని కన్వర్ట్ చేయాలి. అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంది. ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి ప్లస్ డి.
ఈ ఎక్స్ప్రెషన్లో ఎన్ని ఆపరెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 4 ఆపరెంట్స్ ఉన్నాయి. కానీ టోటల్గా 3 అడ్రస్ కోడ్లో ఎన్ని ఆపరెంట్స్ ఉండాలి? 3 ఆపరెంట్స్ మాత్రమే ఉండాలి. 3 ఆపరెంట్స్ 2 ఆపరేటర్స్ మాత్రమే ఉండాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి? 3 ఆపరెంట్స్ మాత్రమే ఉండాలి కాబట్టి 3 అడ్రస్ కోడ్గా మార్చడం కోసం ఫస్ట్ బి ప్లస్ సిని ఏం చేస్తున్నాం? ఎక్స్ అనే ఒక టెంపరరీ వేరియబుల్లోకి బి ప్లస్ సిని స్టోర్ చేశాను. తర్వాత ఈ రిజల్ట్ ఎక్స్లో ఏముంది? బి ప్లస్ సి ఉంది. నెక్స్ట్ మనం y ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాం? ఎక్స్ ప్లస్ డి. ఓకే, సో ఎక్స్ ప్లస్ డి. సో వైలో ఏముంది? మొత్తానికి మనకు ఎక్స్ అంటే బి ప్లస్ సి ప్లస్ డి. సో వైలో మొత్తం రిజల్ట్ అంతా ఉంది. తర్వాత ఏ ఈక్వల్ టు ఏం చేస్తున్నాం? వైని అసైన్ చేస్తున్నాం. అంటే ఎవ్రీ ఎక్స్ప్రెషన్లో ఎన్ని ఆపరెంట్స్ ఉండాలి? 3 ఆపరెంట్స్ ఉండేటట్లు మనము దీన్ని మారుస్తున్నాం. ఇలాంటి రిప్రజెంటేషన్ ఏమంటారు? 3 అడ్రస్ కోడ్ రిప్రజెంటేషన్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ 3 అడ్రస్ కోడ్ అనేది ఏంటంటే 3 అడ్రస్ కోడ్లో 3 ఆపరెంట్స్ ఉండాలి. ఓకేనా? ఈ 3 అడ్రస్ కోడ్ మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే 3 వేస్గా రిప్రజెంట్ చేయొచ్చు. క్వాడ్రపుల్, ట్రిపుల్, ఇండైరెక్ట్ ట్రిపుల్స్గా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ఇక్కడ మీకు క్వశ్చన్ అడుగుతారు, 3 అడ్రస్ కోడ్ని రిప్రజెంట్ చేయడానికి ఏమేమి వేస్ ఉన్నాయని. క్వాడ్రపుల్ ఒకటి, ట్రిపుల్ ఒకటి, ఇండైరెక్ట్ ట్రిపుల్స్ అని 3 వేస్ ఉన్నాయన్నమాట. ఈ 3 వేస్ ద్వారా మనం 3 అడ్రస్ కోడ్ను రిప్రజెంట్ చేయొచ్చు. 3 అడ్రస్ కోడ్ని రిప్రజెంట్ చేయడానికి క్వాడ్రపుల్ ఒకటి, ట్రిపుల్ ఒకటి, ఇండైరెక్ట్ ట్రిపుల్ ఒకటి, ఈ 3 వేస్ ద్వారా మనము 3 అడ్రస్ కోడ్ను రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సో 3 అడ్రస్ కోడ్ని రిప్రజెంట్ చేయడానికి మనకు 3 వేస్: క్వాడ్రపుల్, ట్రిపుల్, ఇండైరెక్ట్ ట్రిపుల్. సో ఫస్ట్ది ఏంటి? క్వాడ్రపుల్. క్వాడ్రపుల్ అంటే ఏంటంటే క్వాడ్రపుల్ వేలో మనము ఎలా రిప్రజెంట్ చేస్తాము 3 అడ్రస్ కోడ్ను అంటే, క్వాడ్రపుల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. క్వాడ్రపుల్లో ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నటప్పుడు ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి అని ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నటప్పుడు క్వాడ్రపుల్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆపరెండ్ 1, ఓకేనా? సో ఆపరెండ్ 1 రిజల్ట్ రిప్రజెంట్ చేస్తుంది. రిజల్ట్ ఇంటూ 4 వేరియబుల్స్ అన్నమాట. సో ఇక్కడ క్వాడ్రపుల్లో ఈచ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాడ్రపుల్ రిప్రజెంటేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 ఫీల్డ్స్ అన్నమాట. 4 ఫీల్డ్స్ ఉంటాయి. ఒకటి ఏంటి? ఆపరేటరు, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2, రిజల్ట్. సో ఇది మొత్తం మనము 4 ఆర్గ్యుమెంట్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తే దాన్ని క్వాడ్రపుల్ అంటారు. ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి అని ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు దాన్ని క్వాడ్రపుల్ ఫామ్లో రాయాలంటే ఏం చేయాలి? ఆపరేటర్, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2, నెక్స్ట్ ఏంటి? రిజల్ట్. ఓకే, సో ఆపరేటరు, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2, రిజల్ట్. సో ఆపరేటర్ అంటే ఏమి ఆపరేటర్స్ ఉన్నాయి? ఈ ఎక్స్ప్రెషన్లో మనకు ఏ ఆపరేటర్స్ ఉన్నాయి? ఒకసారి చెప్పండి. ఎక్స్ప్రెషన్లో మనకి ఏ ఆపరేటర్ ఉంది? ఇక్కడ ప్లస్ అనే ఆపరేటర్ ఉంది. ఆర్గ్యుమెంట్ 1 ఏంటి? బి. ఆర్గ్యుమెంట్ 2 ఏంటి? సి. రిజల్ట్ ఏమొచ్చింది మనకు? ఏ వచ్చింది. సో ఈ విధంగా రాస్తే ఈ 4 అట్రిబ్యూట్స్ ద్వారా రాస్తే దాన్ని క్వాడ్రపుల్ అంటారు. వన్స్ అగైన్ క్వాడ్రపుల్ అంటే ఏం లేదు, 3 అడ్రస్ కోడ్ రిప్రజెంట్ చేయడానికి ఇది ఒక వే. ఏంటి? ఆపరెండ్ 1, ఆపరెండ్ 2, సరే ఆపరేటరు, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2, రిజల్ట్. ఓకే, ఆపరేటరు, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2, రిజల్ట్. సో ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఏ ఈక్వల్ టు సి స్టార్ డి ఉన్నింది అనుకోండి. ఇప్పుడు చెప్పండి, ఆపరేటర్ ఏముంది? స్టార్, ఆపరెంట్ 1, ఆర్గ్యుమెంట్ 1 ఏముంది? సి, ఆర్గ్యుమెంట్ 2 ఏముంది? డి, రిజల్ట్ ఏముంది? ఏ. సో ఇలా రాస్తే దాన్ని ఏమంటారు? క్వాడ్రపుల్ వే అంటారు. ఓకే, సో నెక్స్ట్ది మనం చూద్దాం. నెక్స్ట్ 3 అడ్రస్ కోడ్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ 3 అడ్రస్ కోడ్ రిప్రజెంటేషన్ ఏమంటారు అంటే ట్రిపుల్ అంటారు. ట్రిపుల్లో ఏంటంటే రిజల్ట్ ఉండదు, ఓన్లీ
ఆపరెండ్, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 మాత్రమే ఉంటుందన్నమాట. సో, జస్ట్ ఆపరేటరు, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 మాత్రమే ఉంటుందన్నమాట. రిజల్ట్ అనేది ఉండదు. సో, ఏం చేస్తాం? ఏదైనా ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినప్పుడు ఏ ఈక్వల్ టు బి స్టార్ సి అని ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినప్పుడు ఆపరెండ్, ఆహ్, ఆపరేటర్, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2. ఆపరేటర్ ఏంటి? స్టారు. ఆర్గ్యుమెంట్ 1 ఏంటి? బి. ఆర్గ్యుమెంట్ 2 ఏంటి? సి. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే మనకు ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే దాన్ని ఏమంటారు అంటే ట్రిపుల్ అంటారు. ట్రిపుల్ అంటే ఏంటి? 3 ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసి రిప్రజెంట్ చేస్తాం. ఏంటి? ఆపరేటరు, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2. క్వాడ్రపుల్ అంటే ఏంటి? 4 అట్రిబ్యూట్స్ అన్నమాట. ఆపరేటరు, ఆర్గ్యుమెంట్ 1, ఆర్గ్యుమెంట్ 2 రిజల్ట్ కూడా వస్తుంది క్వాడ్రపుల్‌లో. ఓకే. సో, ట్రిపుల్ ఏంటి? ఆపరేటర్ ఏంటి? ఆర్గ్యుమెంట్ 1 ఏంటి? ఆర్గ్యుమెంట్ 2 ఏంటి? అని ఇలా రిప్రజెంట్ చేస్తే దాన్ని ట్రిపుల్ అంటారు. నెక్స్ట్ ఇంటర్మీడియేట్ రిప్రజెంటేషన్ ఏంటి? నెక్స్ట్ లాస్ట్‌ది ఏంటంటే ఇండైరెక్ట్ ట్రిపుల్స్ అన్నమాట. ఇక్కడ ఇండైరెక్ట్ ట్రిపుల్స్ అంటే ఏంటి? ఏమీ లేదు. మనకెప్పుడు ఇది ఇండైరెక్ట్ ట్రిపుల్స్ గురించి అడగరు. ఏంటంటే జస్ట్ పాయింటర్స్ యూజ్ చేసి ఇండైరెక్ట్ ట్రిపుల్స్‌ని రిప్రజెంట్ చేస్తాము అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇండైరెక్ట్ ట్రిపుల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై యూజింగ్ పాయింటర్స్. ఓకేనా? ఇది ఇంటర్మీడియేట్ కోడ్ గురించి మనకి డీటెయిల్‌గా. ఇక్కడి నుంచి మనకొచ్చే ఒకే ఒక క్వెషన్ ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్మీడియేట్ కోడ్‌ను రిప్రజెంట్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి? ఇంటర్మీడియేట్ కోడ్‌ని రిప్రజెంట్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి? పోస్ట్‌ఫిక్స్ నొటేషను, సింటాక్స్ ట్రీ, 3 అడ్రస్ కోడ్. మళ్ళీ 3 అడ్రస్ కోడ్‌ని రిప్రజెంట్ చేయడానికి ఎన్ని వేస్ ఉన్నాయి? 3 వేస్ ఉన్నాయి. ఒకటేంటి? ట్రిపుల్, క్వాడ్రపుల్, ఇండైరెక్ట్ ట్రిపుల్స్. ఓకేనా? సో, ఇదొక క్వెషన్ మనకుంటుంది. సో, నేను 2 బిట్స్ మీకు ఈరోజు దీని నుంచి మీకు ఒక 2 బిట్స్, 3 బిట్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను. ఇంటర్మీడియేట్ కోడ్ గురించి. ఆహ్, ఒక 5 బిట్స్ ఇంటర్మీడియేట్ కోడ్ గురించి ఒక 5 బిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. నేను లింక్ షేర్ చేస్తాను. ఎగ్జామ్ కూడా అటెండ్ కాండి.